మార్నింగ్ టైమ్ స్టోరీస్. అమ్మ మనసు కోడళ్ళ అనురాగం. అది ఒక అందమైన పల్లెటూరు. అక్కడ పార్వతమ్మ పరమేశ్వరం అనే వృద్ధ దంపతులు ఉండేవారు. వారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు రఘు, అతని భార్య మైనా. చిన్న కొడుకు మాధవ్, అతని భార్య సితార. 2 కొడుకులు నగరంలో మంచి ఉద్యోగాలు చేస్తున్నా తల్లిదండ్రుల మీద ప్రేమతో పండగలకు సెలవులకు ఊరికి వస్తుంటారు. అయితే మైనా కొంచెం గడుసుది. పొదుపు పేరిట గొడవలు పడే స్వభావం కలది. సితార మాత్రం శాంత స్వభావి, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలది. ఒకరోజు ఉదయం అందరూ ఇంట్లో ఉన్నప్పుడు వంటగదిలో మైనా మరియు సితారల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. కారణం రేషన్ సామాగ్రి సర్దడం. సితార, నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు ఎంత కావాలో అంతే వాడుకో. ఇప్పుడు నా రేషన్ పార్ట్ నాకిచ్చేయి, దాన్ని ఎక్కువ ఇవ్వకు. మన ఇద్దరి వాటాలు వేరువేరుగా ఉంటేనే మంచిది. అదేంటక్కా, అందరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నాం కదా. అత్తయ్య గారు మావయ్య గారు మనతోనే ఉన్నారు. ఇలా విడగొట్టి వంట చేయడం బాగుంటుందా? బాగుండదు అని నువ్వంటావు, కానీ నా లెక్కలు నాకుండాలి. రేపు మా ఆయన సంపాదనంతా ఇలా ఉమ్మడి ఖర్చులకే అయిపోతే నా పిల్లల భవిష్యత్ ఏంటి? అందుకే మళ్ళీ అడుగుతున్నాను, ఆ పప్పులు ఉప్పులు నా వంతు నాకిచ్చేయి. నా రేషన్ పార్ట్ ఎక్కువ ఇవ్వకు, తక్కువ ఇవ్వకు. నా వాటా నా దగ్గరుండాలి. ఈ మాటలు బయట కూర్చున్న అత్తమ్మ పార్వతమ్మ చెవున పడ్డాయి. ఆమె మనసు చివుక్కుమంది. ఉమ్మడి కుటుంబం అంటే ఆమెకు ప్రాణం. కానీ పెద్ద కోడలి ప్రవర్తన ఆమెను కలవరపెట్టింది. మధ్యాహ్నం భోజనానికి అందరూ కూర్చున్నారు. మైనా తన కోసం ప్రత్యేకంగా వండుకున్న కూరను వడ్డించుకుంది. ఏంటి మైనా, ఈరోజు పప్పుచారు ఒక్కటే ఉందా? అత్తమ్మ చేసిన ఆవకాయ లేదా? అవి సితార వాటలో ఉన్నాయి. నేను నా రేషన్తో ఈ పప్పు చేసుకున్నాను. ఎవరిది వారే తింటే గొడవలుండవు కదా రఘు. వదినగారు, ఇదంతా వినడానికి కొంచెం వింతగా ఉంది. అన్నయ్య నేను చిన్నప్పటి నుండి ఒకే కంచంలో తిని పెరిగాం. ఇప్పుడు ఈ రేషన్ గొడవలేంటి? వదిలేయ్ మాధవ్, అక్కయ్య గారికి తన పద్ధతి నచ్చింది. కానీ అక్క, ఒక్కటి గుర్తుపెట్టుకో, అన్నం పంచుకుంటేనే ఆత్మీయత పెరుగుతుంది. ఇలా గీతలు గీసుకుంటే మనుషులు దూరమవుతారు. సితారా, నీ నీతులు చాలు ఆపు. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు నా స్పేస్ కావాలి. నా వస్తువులు నా దగ్గర ఉండాలి. పిల్లలు ఆస్తి పంచుకోవచ్చు, కానీ ప్రేమని పంచుకోలేమైనా. నీకు రేషన్ ముఖ్యమనిపిస్తే అలాగే కానివ్వు, కానీ రేపు నీకేదైనా అవసరమైతే సితార సహాయం కోరవద్దు. అలాగే సితార నీ దగ్గరికి రాదు, సరేనా? మైనా గర్వంగా సరే అని తలూపింది. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో మైనా తన గదిలోనే వంట చేసుకుంటుంది. సితార మాత్రం అత్తమామల సేవ చేస్తూ ఇంటిని చక్కబెడుతుంది. ఒకరోజు రాత్రి హఠాత్తుగా పెద్ద కొడుకు రఘుకి తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. అప్పటికే వర్షం జోరుగా కురుస్తుంది. మైనా కంగారు పడిపోయింది. రఘు, ఏమైంది? డాక్టర్ని పిలవాలి, కానీ ఇంత వర్షంలో ఎవరొస్తారు అని ఏడవడం మొదలుపెట్టింది. సితార వెంటనే అత్తమ్మని లేపి మాధవ్ని పిలిచింది. మాధవ్ వెంటనే తన స్నేహితుడైన డాక్టర్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. సితార వంటగదిలోకి వెళ్లి వెంటనే అల్లం కషాయం కాచి రఘుకిచ్చింది. సితారా, నువ్వు నా రేషన్లోని అల్లం వాడావా? నేను మళ్ళీ అడుగుతున్నాను, వద్దన్నాను కదా. కంగారులో కూడా మైనా తన స్వభావాన్ని వదల్లేదు. అక్క, ఇప్పుడు రేషన్ ముఖ్యమా, అన్నయ్య ప్రాణం ముఖ్యమా? నీ రేషన్ పార్ట్ కంటే నా అన్నయ్య ఆరోగ్యం నాకు ముఖ్యం. దయచేసి ఇప్పుడు ఆ మాటలాపు. డాక్టర్ వచ్చి రఘుని పరీక్షించి సితార ఇచ్చిన కషాయం వల్లే గ్యాస్ట్రిక్ పెయిన్ కొంచెం తగ్గిందని, లేదంటే ప్రమాదమయ్యేదని చెప్పారు. రఘు కోలుకున్నాడు. మరుసటి రోజు ఉదయం మైనా గదిలో మౌనంగా కూర్చొనుంది. రఘు ఆమె దగ్గరకొచ్చాడు. చూసావా మైనా, నిన్న నువ్వు నీ రేషన్ గురించి ఆలోచిస్తుంటే సితార నా ప్రాణం గురించి ఆలోచించింది. మనం పంచుకున్న వస్తువులు మనల్ని రక్షించవు, మనం పంచుకునే ప్రేమే మనల్ని కాపాడుతుంది. మైనకు తన తప్పు తెలిసొచ్చింది. మెల్లగా వంటగదిలోకి వెళ్లి సితార దగ్గర నిలబడింది. సితారా, నన్ను క్షమించు. నేను నా రేషన్ పార్ట్ నాకిచ్చేయని నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను.
మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అని విసుక్కున్నాను. కానీ కుటుంబం అంటే రేషన్ పంచుకోవడం కాదు, సుఖదుఖాలను పంచుకోవడం అని నిన్న నువ్వు నిరూపించావు. సితార నవ్వుతూ, అక్క, నేను నీ మీద ఎప్పుడూ కోపం పెంచుకోలేదు. నువ్వు నా పెద్దక్కవు. మనం మళ్ళీ కలిసి వంట చేద్దామా? అత్తమ్మ పార్వతమ్మ లోపలికొచ్చి, ఇప్పుడు నా ఇల్లు మళ్ళీ కలకలలాడుతుంది. ఇద్దరు కోడళ్ళు రెండు కళ్ళలా ఉంటేనే ఆ ఇంటికి అందం అని మురిసిపోయింది. ఆ రోజు నుండి మైనా తన స్వభావాన్ని మార్చుకుంది. మళ్ళీ ఆ ఇంట్లో రేషన్ గొడవలు లేవు, కేవలం ప్రేమానురాగాలే మిగిలాయి. ఈ కథలోని నీతి: కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, ఒకరి కష్టంలో మరొకరు తోడుగా ఉండడం. స్వార్థం ఉన్న చోట శాంతి ఉండదు, కానీ త్యాగం మరియు ప్రేమ ఉన్న చోట దైవం ఉంటుంది. వస్తువుల పంపిణీ కంటే మనసుల కలయికే ముఖ్యం. ఆ ఇంటి అత్తగారు శాంతమ్మ. ఆమెకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు రాజశేఖర్, భార్య మైనా. రెండోవాడు రవి, భార్య సితార. సితార ఒక సామాన్య మధ్యతరగతి రైతు బిడ్డ. అందం, గుణం ఉన్న మైనా దృష్టిలో సితార ఒక పేదరాలు. ఒకరోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర మైనా, అత్తయ్య గారు, ఈ పాత వెండి పళ్ళెల్లో టిఫిన్ చేయడం నాకస్సలు నచ్చడం లేదు. రేపు మా నాన్నగారిని అడిగి కొత్త గోల్డ్ ప్లేటెడ్ సెట్ తెప్పిస్తాను. అక్క, ఈ పళ్ళాలు మన అత్తమ్మ పెళ్లి నాటివి. వీటిలో తింటే వచ్చే తృప్తే వేరు. హేళనగా నవ్వుతూ, నీకు అలాగే ఉంటుంది సితారా. పుట్టినప్పటి నుండి అవే కదా చూసావు. నా రేంజ్ వేరు, నీ రేంజ్ వేరు. నాతో సమానంగా మాట్లాడడం మానే. రవి మరియు రాజశేఖర్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళు అన్నాదమ్ములు. ఎంత కలిసి ఉన్నా ఈ తోడికోడళ్ల గొడవ వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉండేది. ఒకరోజు మైనా, సితార కలిసి పండగ సామాన్ల కోసం మార్కెట్కు వెళ్లారు. మైనా పట్టు చీర కట్టుకొని చేతికి భారీ డైమండ్ బ్రాస్లైట్ వేసుకొని వెళ్ళింది. సితార సాదాసీదా కాటన్ చీరలో ఉంది. షాప్లో మైనా కావాలనే సేల్స్ మ్యాన్ ముందు సితారను తక్కువ చేసి మాట్లాడింది. ఆ ఖరీదైన పట్టు చీరలు నాకు చూపించు. ఆ మూలన ఉన్న చీప్ కాటన్ చీరలు మా తోడికోడలికి చూపించు. తన స్థాయికి అవే ఎక్కువ. చుట్టూ ఉన్న వాళ్ళందరూ వింతగా చూస్తుంటే సితార కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కానీ మౌనంగానే ఉండిపోయింది. ఆ మరుసటి వారం ఇంటికి చుట్టాలొచ్చారు. మైనా వాళ్ళందరికీ ఖరీదైన కానుకలు ఇస్తూ హడావుడి చేసింది. మైనా, నీ నగలు చాలా బాగున్నాయి. అవును పిన్ని గారు, ఇవి మా నాన్న దుబాయ్ నుండి తెప్పించారు. సితార నగలు చూడండి, అవి గోల్డ్ కవరింగ్ అనుకుంటా అని బిగ్గరగా నవ్వింది. అత్తగారు శాంతమ్మ ఇది చూసి తట్టుకోలేకపోయింది. మైనా గర్వాన్ని ఎలాగైనా అణచాలని, సితార ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఒక ప్లాన్ వేసింది. శాంతమ్మ ఊరి పెద్దలతో, కొడుకులతో మరియు చుట్టుపక్కల వాళ్లతో రహస్యంగా మాట్లాడింది. సితార కూడా ఈసారి మౌనంగా ఉండకూడదని నిర్ణయించుకుంది. అక్కయ్య గర్వం అనగాలంటే తను కూడా ఒక సామాన్యురాలిగా బతకడం నేర్చుకోవాలి అని సితార అందరితో అంది. ఒకరోజు సడన్ గా ఇంట్లోకి ముసుగు వేసుకున్న కొందరు వ్యక్తులు, నిజానికి వాళ్ళు ఊరి నాటక సమాజం వారు వచ్చారు. వారు రాజశేఖర్ వ్యాపారంలో పెద్ద మోసం జరిగిందని, ఆస్తి మొత్తం జప్తవుతుందని ఒక దొంగ నోటీస్ పట్టుకొచ్చారు. రాజశేఖర్ నటిస్తూ, అయ్యో, నా బిజినెస్ పార్ట్నర్ నన్ను ముంచేశాడు. ఇప్పుడు మనం రోడ్డున పడాల్సిందే. ఏంటి, నా నగలు, నా డబ్బు ఏమవుతాయి? అవన్నీ అప్పుల కింద వెళ్ళిపోతాయి మైనా. ఇప్పుడు మనం ఈ ఊరి శివార్లో ఉన్న పాత రేకుల షెడ్డులోకి వెళ్ళాలి. మైనా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన పుట్టింటికి ఫోన్ చేస్తే అక్కడ కూడా ఎవ్వరూ ఫోన్ ఎత్తకుండా ముందే ప్లాన్ చేశారు. మైనాను ఒక పాత షెడ్డులోకి తీసుకెళ్లారు. అక్కడ ఏసీ లేదు, పని మనుషులు లేరు. నేను ఇక్కడ ఉండలేను, నాకు దాహం వేస్తుంది. అక్క, అక్కడ బావుంది కదా, వెళ్ళి నీళ్లు తోడుకో. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు కదా, పనమ్మాయిలు రారు. మైనా బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తోడలేక ఇబ్బంది పడుతుంటే చుట్టుపక్కల ఆడవాళ్ళొచ్చి కావాలనే ఆమెను ఆట పట్టిస్తూ ఉంటారు. ఏమా మైనా, అప్పట్లో చాలా ఫోజులు కొట్టావు, ఇప్పుడు నీళ్లు తోడడానికే నీరసం వచ్చేసిందా? చూడు, సితారను చూసి నేర్చుకో. మైనకు మొదటిసారి ఆకలి విలువ తెలిసింది. సితార తన వంతు అన్నం మైనకు పెట్టి,
తినక్క మన పరిస్థితి ఇలా ఉన్నా మనం కలిసి ఉండాలి కదా అని ఆత్మీయంగా మాట్లాడింది. ఆ మాటలు మైన మనసును మెల్లగా కరిగించాయి. 3 రోజుల తర్వాత మైన బాగా నీరసించిపోయింది. కాని ఆ 3 రోజుల్లో సితార చేసిన సేవ, తన పట్ల చూపిన ప్రేమ మైన కళ్ళు తెరిపించాయి. తను ఇంతకాలం డబ్బు చూసుకొని గర్వపడ్డానని, మనుషుల కంటే మమకారమే గొప్పదని గ్రహించింది. అప్పుడు శాంతమ్మ అందరినీ పిలిచింది. మైనా, ఇప్పుడు చూడు, నీ దగ్గర డబ్బు లేకపోయినా నిన్ను నీ తోడికోడలు కంటికి రెప్పలా కాపాడుకుంది. ఈ ఆస్తి పోవడం అంతా నాటకం. నిన్ను మార్చడానికే మేమిలా చేశాం. మైన ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె కళ్ళల్లో పశ్చాత్తాపం నీళ్లల్లా కారింది. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి సితారను హత్తుకుంది. నన్ను క్షమించు సితారా, ధనం మనిషిని ఎంత గుడ్డిదాన్ని చేస్తుందో ఇప్పుడు తెలిసింది. నీ గొప్పతనం ముందు నా డబ్బు చాలా చిన్నది. కృష్ణపల్లి అంతా ఆ రోజు పండగలా ఉంది. మైనా తన దగ్గరున్న నగలను, బట్టలను ఊరిలోని పేదవాళ్లకు పంచిపెట్టింది. అత్తగారు శాంతమ్మ కోరుకున్నట్టుగానే ఇద్దరు కోడళ్ళు రామలక్ష్మణుల్లా కలిసిపోయారు. నీతి: ధనం శాశ్వతం కాదు, గుణం మరియు ఆత్మీయత మాత్రమే శాశ్వతం. అహంకారం మనిషిని దూరం చేస్తుంది, ప్రేమ మనిషిని దగ్గర చేస్తుంది.